నేను స్కీమా ఎవాల్యుయేషన్ గురించి చెప్తాను. పైస్పార్క్‌లో స్కీమా ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు. స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా ఫ్రేమ్‌ని చెక్ చేసి దాని డేటా టైప్స్, కాలమ్ నేమ్స్ ఇవన్నీ ఆహ్, కరెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఏదైనా స్కీమా మిస్ మ్యాచ్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలనేది. స్కీమాని ఎలా చెక్ చేస్తాం? డాట్ ప్రింట్ స్కీమా అంటే స్కీమా వస్తుంది. సో, మనము కస్టమైజ్ స్కీమా అనేది స్ట్రక్ట్ యూజ్ చేసి పెడతాం. సో, ఇన్ఫర్ చేసిన స్కీమా ఈ కస్టమైజ్ స్కీమాతో కంపేర్ చేసుకోవచ్చు. ఏమన్నా మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇంటిజర్ ఉండాల్సింది స్ట్రింగ్ ఉందనుకో, దాన్ని మనం క్యాస్ట్ చేసుకోవచ్చు. డేటా ఫ్రేమ్ డాట్ విత్ కాలమ్ అని పెట్టేసి ఏదైతే ఆ కాలమ్ పెట్టి మనకి ఏ టైప్ అయితే కావాలో, ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ అక్కడ క్యాస్ట్ ఫంక్షన్‌లో పెడితే అది క్యాస్టింగ్ చేయొచ్చు. సో, ఈ స్కీమా ఎవాల్యుయేషన్ వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్‌కి మనము క్వాలిటీ డేటా పంపియచ్చు. అండ్ డేటా కన్సిస్టెన్సీ ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసే ముందరే రన్ టైమ్ ఎర్రర్స్ అని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.